అందరికీ వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ రోజున దేవునికి ఒక విశ్వాసి ఎలా ఉంటే దేవుని చిత్తమో మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాలు చదువుకునే ముందు ప్రార్థన చేసుకొని మరి చదువుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనములు. వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం ప్రభా. నీ మహిమ చేత మమ్మల్ని నింపండి, శిల్వ రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడుదల కలుగజేయండి. ప్రతి ఒక్క సమస్యల నుంచి, ప్రతి బాధల నుంచి, బలహీనతల నుంచి విడిపించి మరి వాక్యానుసారమైన జీవితాలు, ఉపవాసాలు ఉండి నీలో ఫలించే బిడ్డలుగా లేవనెత్తమని, ప్రతి ఒక్క బిడ్డని దర్శించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున మరి దేవుణ్ణి నమ్ముకున్న వారము, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు మరి ఎలాగున ఉండాలి అనేటువంటి విషయంలో మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాం. మనకి మొదటగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక తీసుకున్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మరి దేవుని వాక్యం ఇలాగున సెలవిస్తూ ఉంది. హెబ్రీలు 11వ అధ్యాయము 6వ వచనంలో ఏంటి అంటే, 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఇక్కడ చూడండి, దేవుని మీద మరి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యంలో స్పష్టంగా మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అనేది అసాధ్యము. కాబట్టి మనం అందరం కూడా విశ్వాసాన్ని సంపూర్ణంగా కలిగి ఉండాలి. సగం సగం విశ్వాసం కాకుండా, మరి మన సమస్యలు ఉన్నప్పుడు ఒకటి, సమస్యలు లేనప్పుడు ఒక విశ్వాసం కాకుండా, మరి ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే మరి చూడండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో ఆయన యొద్దకు వచ్చువారు ఖచ్చితంగా ఆయన ఉన్నాడని రావాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఆయన ఖచ్చితంగా తనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఆయన ఇయ్యగలిగే దేవుడు అని నమ్మి మరి దేవుని వద్దకు రావాలని ఒక విశ్వాసిగా మనం ఉన్నప్పుడు, దేవుని నమ్మినప్పుడు, మనము ఆ దేవుని మార్గంలో నడవాలి అనుకున్నప్పుడు మరి దేవునిపై మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మాత్రము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే విధముగా 22వ అధ్యాయము మత్తయి సువార్తలో 22వ అధ్యాయం కనుక తీసుకుంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో మనకు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో దేవుని మనము ప్రేమించే విధానం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 22వ అధ్యాయము మనకి 37వ వచనంలో, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. 22వ అధ్యాయము 37వ వచనంలో మనకి, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. గుర్తుపెట్టండి, ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా సెలవిస్తున్నాడు అంటే, నీవు ప్రభువును ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనూ మరి ప్రభువును ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తుంది. ఒక విశ్వాసిగా, దేవుణ్ణి నమ్మిన వారముగా, యేసు ప్రభు మార్గంలో నడుస్తున్న వారముగా మనము ఏం చేయాలి అని అంటే, పూర్ణ హృదయంతోనూ మరి పూర్ణ ఆత్మతోనూ యేసు ప్రభువును ప్రేమించగలగాలి. అలాంటప్పుడే మరి ఆయన మార్గంలో నడవగలుగుతాము. అదే విధంగా మనం మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయంలోనే 39వ వచనాన్ని కనుక తీసుకున్నట్లయితే, ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. గుర్తుపెట్టుకోండి, 39వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఇదిగో చూడండి,
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించగలగాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక కనుక తీసుకున్నట్టుంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనకి దేవుడు చాలా స్పష్టమైనటువంటి వాక్యం మనకు ఇక్కడ చూడండి. పేతురు రాసినటువంటి మరి మొదటి పత్రికలో హల్లెలూయా 1వ అధ్యాయము 15-16 వచనాల్లో చూసుకున్నట్లయితే, 1వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ విధంగా ఉంది. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపడం, యేసు ప్రభువును యందు విశ్వాసం ఉంచిన మనము, విశ్వాసులుగా ఉన్న మనము, ఎవరైతే దేవుని బాటలో దేవుని చెప్పినటువంటి మార్గంలో నడవాలనుకుంటున్నారో వారందరూ కూడా మన యొక్క పూర్వపు ప్రవర్తన అంతటినీ కూడా మరి వదిలిపెట్టి, మరి మిమ్మల్ని పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును కూడా సమస్త ప్రవర్తన యందు, అంటే మీ యొక్క ప్రవర్తనలో, మీ తీరులో, మీ యొక్క పరిశుద్ధతలో దేవుని పవిత్రముగా ఉండాలి, దేవునితో నమ్మకంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండగలగాలి. ఎందుకంటే పరిశుద్ధ జీవితాన్ని గడపాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూస్తే చాలా స్పష్టమైనటువంటి వాక్యం ఉంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మార్గంలో నడవాలనుకున్న మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యము మరి ఇక్కడ మనకు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఎలా ఉంటుందంటే, మనము వినయముగా ఉండడం అనేది ఉంటుంది. వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి వినయం కలిగి ఉండాలి. మనలో ఎలాంటి గర్వము, అహంకారం ఏదైనా ఉంటే మరి తొలగించబడి మనం వినయం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి కొలస్సీలకు రాసిన పత్రికలో చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనంలో ఏముంది అంటే, మనము క్షమించే స్వభావాన్ని కలిగి ఉండాలని ఉంటుంది. ఇతరులను మనం ఏం చేయాలంటే క్షమించగలగాలి. ఆ క్షమించినప్పుడు మాత్రమే మరి దేవుడు మనల్ని క్షమిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో మనమందరం కూడా మరి ఎప్పుడైతే మారు మనసు నిమిత్తం రక్షణ పొందుకున్నామో అప్పటి నుంచి దేవుని మార్గాల్లో నడుస్తున్నప్పుడు క్షమించేటువంటి స్వభావాన్ని కూడా మనం కలిగి ఉండాలి. మనము కొట్లాడడం వల్ల, మనం పగలు ప్రతీకారాలు పెట్టుకోవడం వల్ల మరి దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతాం. కాబట్టి ఎఫెసీలో రాసిన పత్రికలో కూడా చూసినట్లయితే 4వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా ఉంది. సత్యం మాట్లాడడం అనేది చాలా ముఖ్యమండి. అబద్ధాలు మనం ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. అది ఒక క్రైస్తవునిగా మనకు తగదు కూడా. ఎప్పుడు కూడా వాక్యము అనిలో మనకు వాక్యానుసారంగా సత్యము వింటున్నాం కనుక, సత్యవాక్యాన్ని చదువుతున్నాము కనుక మరి ఎప్పుడు కూడా అబద్ధాలు మరి ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనం 23వ వచనాల్లో ఎలా ఉంటుంది అంటే, ఆత్మఫలాలను కనపరచటము. మనము ఆత్మఫలాలు అయితే ఏవైతే ఉన్నాయో, సంతోషము, ఏదైనా ఆనందము, ప్రతి ఒక్కరికి మనము అంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముకున్నామో మనలో ఆత్మఫలాలు అనేటివి రావాలి. ఆత్మఫలాలు లేకుండా మనం ఇతరులకు ఏం చెప్పలేము. యేసు ప్రభువు నమ్ముకున్న నువ్వు ఆత్మఫలాలను కనపరచాలి. అంతేకాకుండా రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 12వ వచనంలో సహనంతో ఉండాలి, ప్రతి విషయంలో ఓపికతో సహనంతో ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు కానీ పనిచేయవు. దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ, మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మరి సహనంతో ఉండడం వల్ల నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఎలా ఉంది అంటే, శోధనల్లో స్థిరంగా నిలవడము. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి శోధనలు అనేటువంటి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి వస్తూ ఉంటాయి. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి నీవు ఎలా ఉండాలి అంటే, ఎలాంటి శోధనలు వచ్చినా కూడా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా స్థిరంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటిదిగా దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 9వ వచనంలో సమాధానాన్ని కలుగజేయడము అనేది కూడా
సమాధానాన్ని కలుగజేయడము. మనము ఇతరుల పట్ల ఎలా ఉండాలి అంటే మనము సమాధానం కలుగజేసే వారిగా ఉండాలి. కొందరు కొట్లాట పెట్టించే వారిగా ఉంటారు, వారు ఇంకా సంతోషపడుతూ ఉంటారు. అలాంటి విషయాలు కాదు, కానీ మనం ఎదుటివారు మరి గొడవలో ఉన్నప్పుడు, లేదంటే మీకు ఎవరైనా శత్రువు ఉన్నప్పుడు వారితో మీరు సమాధాన పడేవారిగా మనము ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాకుండా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం తీసుకున్నట్లయితే మంచి క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, ఎవరి ఎడల కూడా చెడు ఉద్దేశాన్ని కలిగి ఉండకూడదు, మంచి పని చేయాలనేటువంటి వాక్యం చెప్తా ఉంది. మనం ఎవరిని కూడా మరి ఎలాంటి హాని కానీ అపాయం కానీ ఎవరికి చేయకుండా మంచి సదుద్దేశం కలిగి మంచి పనులు మాత్రమే వాళ్ళకి చేయాలి, కానీ ఎవరి ఎడల కూడా చెడు కార్యములు చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ చూస్తే దేవుని చిత్తాన్ని వెతకడము. మనం ఈ రోజున మరి దేవుని చిత్తాన్ని వెతుకుతున్నామా? మరి దేవుని చిత్తాన్ని వెతకడం అంటే ఎక్కడో వెతకడం కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే నువ్వు స్పష్టంగా ధ్యానిస్తావో అప్పుడు నువ్వు దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి మరి దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని మాత్రము ధ్యానిస్తే దేవుని చిత్తాన్ని నువ్వు వెతుకుతావు. అంతేకాకుండా గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంది, ఆత్మ చేత నడిపించబడాలి. ప్రతి ఒక్కరం కూడా ఎలా నడిపించబడాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. మన సొంతము ఆలోచనలు అన్ని కూడా పక్కన పెట్టేసి, మన సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టేసి, మరి దేవుని ఆత్మ మనల్ని ఏ విధంగానైతే ప్రేరేపిస్తుందో ఆ విధంగా మనం మాత్రమే నడవగలగాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా ఉంది, కృతజ్ఞత కలిగి ఉండడము. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా మనము ఎవరికైనా సరే కృతజ్ఞత కలిగి ఉండాలి. మేలు పొందుకున్నాము అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు కృతజ్ఞత కలిగిన వాడే నావాడు, కృతజ్ఞత లేనివాడు నావాడు కాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మన ప్రతి విషయంలో దేవుడు చేసినటువంటి చిన్న చిన్న మేలు కూడా మర్చిపోకుండా మరి కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మన యొక్క లక్షణంగా ఉండాలి. అంతేకాకుండా దేవుడు దాన్ని ఇష్టపడుతున్నాడు, ఆ యొక్క ఆలోచనను ఇష్టపడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 19-20 వచనాల్లో కూడా మనకి ఎలా ఉంది అంటే సువార్తను కూడా ప్రకటించగలగాలి. ఏ వాక్యాన్ని అయితే నువ్వు ఈరోజు విని మరి నీలో మార్పు తెచ్చుకున్నావో, ఏ సత్యవాక్యాన్ని నువ్వు విని మరి ఈ రోజున నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉన్నావో, ఏ సత్యవాక్యాన్ని అయితే విని నువ్వు పాత రూత జీవితాన్ని మర్చిపోయి మరి కొత్తగా నూతనమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావో అదే సత్యవాక్యాన్ని ఇతరులకు కూడా మరి సువార్త ప్రకటించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 24-25 వచనాల్లో ఈ విధంగా ఉంది, సహవిశ్వాసులతో ఐక్యంగా ఉండడం కూడా నేర్చుకోవాలి. మనం క్రైస్తవుల్లో చాలా మంది మరి గొడవలు పడుతున్నటువంటి విషయము చూస్తూ ఉన్నాం. క్రైస్తవ పాస్టర్లు మాత్రమే కాకుండా మరి విశ్వాసుల్లో కూడా చాలా మందిలో భేదాభిప్రాయాలు, గొడవలు, కొట్లాటలు ఉంటున్నాయి. కానీ దేవుడు దాన్ని ఇష్టపడడు కనుక మరి సహవిశ్వాసులు అంటే మన తోటి విశ్వాసులందరితో కూడా మరి ఐక్యంగా ఉండాలి అనేటువంటిది దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 24-25 వచనాల్లో మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ఉంది, చివరకు విశ్వాసంలో నిలకడగా ఉండడం కూడా చాలా మంచిదండి. ఎందుకంటే చాలా మంది వారికి చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు. ఆ చిన్న చిన్న కోరికలు అవి దేవునికి ఇష్టమైనవో కావో అని తెలియకుండానే కోరుకుంటున్నారు, అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాసంలో నుండి పడిపోతున్నారు. దేవుడు నాకు కార్యం జరిగించట్లేదు, చిన్న పని జరిగించట్లేదు అని వాళ్ళందరూ కూడా వెనుకకు తిరుగుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా ఉంది, చివరి వరకు కూడా విశ్వాసంలో కొనసాగండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ చదువుకున్నటువంటి ఈ లేఖనాలు ఏవైతే ఉన్నాయో మరి యొక్క అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా మనిషి యొక్క మార్పును కలుగజేస్తాయని నేను నమ్ముచున్నాను. మనలో మార్పు ఉంటేనే మనం ఇతరులకు చెప్పగలుగుతాము. మనలో మార్పు రాకుండా మనం ఎవరికి చెప్పలేము. కనుక మన హృదయంలో మనస్ఫూర్తిగా మార్పులు రావాలి. మన హృదయము సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డప్పుడే మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తాం. ఈ లేఖన భాగాలన్నీ కూడా మరి దేవుడు ఈ రోజున మరి నా ద్వారా మరి మాట్లాడించాడు. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఒకవేళ దేవుడు మాతో మాట్లాడినాడు అనుకుంటే మంచిగా దేవుని మాటలు లైక్ చేయండి, మరి ఇంకా అనేకులకు షేర్ చేయండి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని నేను ఈ విధంగా మరి వీడియో అప్లోడ్ చేస్తాను. నన్ను దేవుడు ప్రోత్సహించేలాగున మీరు కూడా ప్రార్థించండి. దేవుడు నాకు ఇంకా అభివృద్ధి కలిగేలాగున మరి ఇంకా నా కొరకు ప్రార్థన చేయండి. సో దేవుని
పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు అయ్యా. సర్వాధికారి, సర్వాంతర్యామి, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లాలి తండ్రి. నీ చిత్తం జరిగించి, నీ ప్రణాళిక మా ఎడల జరిగించి, నీ నామ మహిమ ఘనత కొరకు మమ్మల్ని నిలబెట్టమని, విన్న వాక్యం మాలో ఫలింపదయచేయమని, వాక్యానుసారంగా